Hello everyone, welcome back to my channel, Something New, and thank you for all the new subscribers. Although all the new subscribers అందరూ నా ఫ్రెండ్సే. సో ఇన్ని రోజులు నేను ఎవరికి చెప్పలేదు, అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ కి చెప్పలేదు ఛానల్ గురించి. I was having that insecurity and all, బట్ నిన్న కలిసి చెప్పాను. సో అందరూ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ అయితే నేను చాలా చాలా బిజీగా ఉన్నాను. బిజీ అంటే ఏం లేదు, షించు స్కూల్ ఆ స్కెడ్యూల్ అనేది ఫాలో అవుతున్నాం కదా, తొందరగా లెగిచి అన్ని చేయడం. నేను ఏంటంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను మర్చిపోతున్నాను వీడియోస్ తీయాలి అన్న థాట్ మర్చిపోతున్నాను నేను. సో హాఫ్ ఆఫ్ ద టైం నేను ఏంటి చేస్తున్నా సరే నేను వీడియో తీయలేకపోతున్నాను మర్చిపోవడం వల్ల. సో ఐ హ్యావ్ టు రిమైండ్ మై సెల్ఫ్ దట్ వీడియోస్ తీయాలి, ఐ హ్యావ్ టు కంటిన్యూ మై బ్లాగ్ అని. సో ఎనీవేస్ ప్రస్తుతానికి ఇప్పుడు స్కూల్ అయిపోయింది, ఈవినింగ్ పడుకోవడం అయిపోయింది, లేవడం అయిపోయింది, స్నాక్స్ అయిపోయి అన్నీ అయిపోయి ఈవినింగ్ శుభ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్. సపోజ్ టు బి ఫ్రెండ్స్, బట్ ఒక్కలే వస్తున్నారు. సో చిన్న డిన్నర్ అరేంజ్ చేసి సరదాగా కాసేపు గడిపి వెళ్ళిపోతారు. మా అమ్మని కూడా రమ్మన్నాను, కానీ కోతి ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయంట తనకి, సో రావడం అవ్వట్లేదు. ఏ కోతి, గుర్తుంచుకుంటాను ఈ విషయం, నేను నువ్వు రావట్లేదు. సో ఎనీవేస్ సో ప్రస్తుతం నేను చికెన్ తెచ్చాను. చికెన్ తెచ్చి దగ్గరికి ఫ్రై చేయమన్నారు. రైస్ ఆర్ రోటీతో తినేస్తామని చెప్పారు. సో చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. ప్రిపరేషన్ ప్రాసెస్ ఏం ఉండదు, జస్ట్ ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ నా హోమ్ మేడ్ మసాలా, గరం మసాలా వాడతాను నేను. సో హోమ్ మేడ్ గరం మసాలా వేసి ఉప్పు, కారం, పసుపు కామన్ కదా, సో ఇవన్నీ వేసి చేద్దాం అనుకుంటున్నాను. చించు హాలిడే, స్కూల్కి హాలిడే. సో ఇవాళ లేట్గా పడుకొని మిర్జాపూర్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాం. నాది నేను అంటే మొన్న మిస్ అయ్యాను. సో లాస్ట్ ఎపిసోడ్ చూస్తున్నాను, అది కంప్లీట్ చేసి కిషోర్, అదే శుభ వాళ్ళ ఫ్రెండ్ కిషోర్ వస్తాడు. సో మాట్లాడుకొని ఎంజాయ్ చేస్తాం. ఓకే, సీ యూ టుమారో. See you in the next vlog, and thank you for all the subscribers, and please like, share and subscribe to my channel. Thank you.